హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటంటే పూజా వ్లాగ్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈ రోజు అయితే పూజ ఉందన్నమాట. ఫస్ట్ పుణ్యాహ వచనం చేయించుకున్నారు, తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నారు. మనందరికీ తెలిసిందే కదా, సత్యనారాయణ స్వామి వ్రతం అంటే తప్పకుండా గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం అయితే పెడతారనమాట. దాలు అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాము. ఇదేంటంటే నెయ్యితో అక్షంతలు అయితే కలిపాను అనమాట. నేను అలా నెయ్యి అయిపోతే అక్షంతలు కలవు కదా, అందుకే అలా నెయ్యి రాశాను. చాలా మంది నూనె కూడా వాడతారు. సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందండి. చాలా మంది అనుకుంటారు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడే వ్రతం జరుపుకుంటారు అనుకుంటారు. అలా ఏమీ కాదండి, సంవత్సరానికి ఒక్కసారైనా ఈ వ్రతం జరుపుకోవాలి. పంతులు గారు చెప్పిన 5 కథలు విన్నాను వ్రతం గురించి. ఆ వ్రతం గురించి విన్న తర్వాత కంపల్సరిగా జరుపుకుంటే చాలా మంచిదని నేను అనుకున్నాను. పూజకి అన్ని రెడీ చేసి పెట్టుంచాము. పంతులు గారు అయితే వచ్చేసారు, పూజ అయితే మొదలు పెట్టారనమాట. కేశవాయ కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. చీకటి ఆవిడ గారి అష్టోక్షాలయ ఆచమ్య ఓం ధ్యానం ప్రవక్ష్యామి. మమ భావనాం మనః పీడా శాంతయే జగత్పూర్వ స్థాపయామి పూజయామి. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక మీరు కూడా దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి సత్యనారాయణ స్వామికి. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అందరికీ. బాయ్ అండి అందరికీ.